హాయ్, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. నే కార్తిక్ అర్వ. రైలు అంటే మనకు గుర్తుకొచ్చేది ఒకప్పుడు బొగ్గుతో నడిచే స్టీమ్ ఇంజిన్, ఆ తర్వాత డీజిల్, ఆ తర్వాత విద్యుత్. కానీ ఇప్పుడు భారతీయ రైల్వే మరో విప్లవానికి శ్రీకారం చుడుతోంది. పొగ లేదు, కార్బన్ ఉద్గారాలు లేవు, ఇంధనం కాలదు, అయినా రైలు పరుగులు తీస్తుంది. అదెలా? హైడ్రోజన్తో. భారత్లో తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు పట్టాలెక్కుతోంది. ఈ రైలు ఎలా పనిచేస్తుంది? ఇది నిజంగా సురక్షితమేనా? ప్రపంచంలో భారత్ ఎక్కడ నిలుస్తోంది? భారత్కు కొత్త అధ్యాయం. జూలై 17న భారతీయ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి దేశంలోని తొలి హైడ్రోజన్ ట్రైన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది కేవలం మరో కొత్త రైలు కాదు, భారత్ గ్రీన్ ట్రాన్స్పోర్ట్ వైపు వేసిన భారీ అడుగు. హైడ్రోజన్ రైలు అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం చూసిన ఎలక్ట్రిక్ రైళ్లు పైభాగంలో ఉండే ఓవర్ హెడ్ వైర్ల నుంచి విద్యుత్ తీసుకుంటాయి. డీజిల్ రైళ్లు డీజిల్ను కాల్చి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కానీ హైడ్రోజన్ రైలు పూర్తిగా దానికి భిన్నం. ఈ రైలు తనకు కావాల్సిన విద్యుత్ను తానే తయారు చేసుకుంటుంది. అంటే రైల్లోనే చిన్న పవర్ ప్లాంట్ ఉంటుంది. దీనినే పిఈఎం ఫ్యూయల్ సెల్, అంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అంటారు. ఈ ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్ రసాయన చర్యలో పాల్గొంటాయి. దాంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ ట్రాక్షన్ మోటార్లను నడుపుతుంది. మోటార్లు చక్రాలను తిప్పుతాయి. ఇదే హైడ్రోజన్ రైలు ప్రయాణ రహస్యం. ఉపోత్పత్తి అంటే ఏంటి? డీజిల్ ఇంజన్ అంటే పొగ, కాలుష్యం, కార్బన్. కానీ హైడ్రోజన్ రైల్లో ఉప ఉత్పత్తిగా బయటకు వచ్చేది కేవలం నీటి ఆవిరి మరియు కొద్దిపాటి వేడి, అంతే. అందుకే దీనిని జీరో ఎమిషన్ ట్రైన్ అని పిలుస్తూ ఉంటారు. ఈ రైలు ఎంత శక్తివంతం? ఈ రైల్లో 2 హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్స్ ఉంటాయి. వాటిలో 1200 కిలోవాట్ల సామర్థ్యం గల ఫ్యూయల్ సెల్స్, ఎల్ఎఫ్పి బ్యాటరీలు, హైడ్రోజన్ సిలిండర్లు అన్నీ ఉంటాయి. 2 పవర్ కార్లు కలిపి సుమారు 3200 హార్స్ పవర్ శక్తిని అందిస్తాయి. డిజైన్ స్పీడ్ 110 కిలోమీటర్లు. ప్రస్తుతం 75 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు. భారత్ ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ హైడ్రోజన్ రైళ్లపై ప్రయోగాలు చేస్తున్నాయి. కానీ అక్కడ ఎక్కువగా 2 లేదా 4 కోచ్ల రైళ్లు మాత్రమే పరిగెడుతున్నాయి. భారత్ మాత్రం ఒక్కసారిగా 10 కోచ్ల హైడ్రోజన్ రైళ్లను తీసుకొచ్చింది. దాదాపు 2600 మంది ప్రయాణించవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. భద్రత ఎలా ఉంటుంది? చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న ఇదే. హైడ్రోజన్ అంటే మంటలు అంటుకుంటాయి కదా, అయితే ఇంతమంది ప్రయాణించే రైల్లో ఎలా ఉపయోగిస్తారు? దీనికోసమే భారతీయ రైల్వే అనేక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. హైడ్రోజన్ లీకేజ్, వేడి, పొగ, మంట ఏదైనా గుర్తిస్తే కొన్ని సెకండ్లలోనే అలర్ట్ వెళ్ళిపోతుంది. అవసరమైతే హైడ్రోజన్ సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. అంతేకాదు, రైల్లో నిరంతరం వెంటిలేషన్ ఉంటుంది. ఒకవేళ చిన్న లీకేజ్ జరిగినా గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. లోకో పైలట్కు ప్రత్యేక వ్యవస్థ, డ్రైవర్ క్యాబిన్లో ప్రత్యేక డిస్ప్లే ఏర్పాటు చేశారు. రైల్లో ఏం జరుగుతుంది అన్నీ రియల్ టైంలో కనిపిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లే ప్రత్యేక మోడ్ కూడా ఉంటుంది. దీనికి ఇంధనం ఎక్కడ నింపుతారు? పెట్రోల్ బంక్స్ ఉన్నట్టే ఈ రైలు కూడా ప్రత్యేక హైడ్రోజన్ స్టేషన్ ఉంటుంది. అందుకే హర్యానాలోని జింద్లో దేశంలోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ రీఫ్యూలింగ్ సెంటర్ నిర్మించారు. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తారు. దాన్ని అధిక ఒత్తిడితో నిల్వ చేస్తారు. ఆ తర్వాత రైల్లోని 2 పవర్ కార్లకు ఒకేసారి హైడ్రోజన్ నింపుతారు. ఈ కేంద్రంలో దాదాపు 3000 కిలోల హైడ్రోజన్ నిల్వ చేయొచ్చు. ఏ మార్గంలో నడుస్తుంది? మొదటి దశలో ఈ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల మార్గంలో నడిపిస్తున్నారు. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే కల్కా, సిమ్లా వంటి హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ ట్రైన్స్ను ప్రవేశపెట్టాలని రైల్వే భావిస్తోంది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ. ప్రాజెక్ట్ మరో ప్రత్యేకత, దాదాపు మొత్తం భారతదేశంలోనే రూపుదిద్దుకుంది. డిజైన్, ఇంజనీరింగ్, సేఫ్టీ, టెస్టింగ్ అన్నీ భారతీయ సంస్థలే నిర్వహించాయి. ఇది మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్కు మరో ఉదాహరణ. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? భారతీయ రైల్వే ఇప్పటికే 99% బ్రాడ్గేజ్ మార్గాలను విద్యుతీకరించింది. ఇప్పుడు హైడ్రోజన్ టెక్నాలజీ ద్వారా పర్యావరణ హిత రవాణాలో మరో ముందడుగు వేసింది. భవిష్యత్తులో డీజిల్ రైళ్లు తగ్గి హైడ్రోజన్ రైళ్లు పెరిగితే కార్బన్ ఉద్గారాలు భారీగా తగ్గే ఛాన్స్ ఉంది. ఇది భారత్ నెట్ జీరో లక్ష్యాలకు కూడా కీలకంగా మారనుంది. ఒకప్పుడు బొగ్గుతో మొదలైన భారత రైల్వే ప్రయాణం డీజిల్, విద్యుత్,
ఇప్పుడు హైడ్రోజన్ దశకు చేరుకుంది. ఇది కేవలం కొత్త రైలు కాదు, భారత్ గ్రీన్ టెక్నాలజీ వైపు వేస్తున్న బలమైన అడుగు. ప్రపంచం మొత్తం హైడ్రోజన్ రవాణాపై దృష్టి పెట్టిన సమయంలో భారత్ కూడా ఆ జాబితాలో తన పేరును బలంగా నమోదు చేసుకుంది. మరి ఈ హైడ్రోజన్ రైలు భవిష్యత్తులో భారత్ రవాణా రంగాన్ని పూర్తిగా మార్చివేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణాత్మక పాడ్కాస్ట్ల కోసం మన ఛానల్ని ఫాలో కండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.